హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మా జర్నీ వీడియోలో డే 4 అండి. ఇంకా మేము లంసింగ్ మార్నింగే లేచిన తర్వాత అందరూ కూడా వ్యూ పాయింట్ అయితే చూడడానికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కూడా రెడీ అయిపోయి ఇక్కడ రెడీమేడ్గా అయితే కాఫీ అయితే కలుపుకున్నాం అనమాట. హాట్ వాటర్ మరగబెట్టుకున్న మగ్ అయితే తీసుకెళ్ళిపోయాము, ఎలక్ట్రిక్ మగ్ అనమాట. ఇంకా అలాగే కాఫీ పౌడరు అలాగే మిల్క్ పౌడర్ కూడా తీసుకొని వెళ్ళామండి. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలున్న చోట అయితే మేమైతే కాఫీ అయితే కూడా పెట్టుకొని తాగాము. మాకు చాలా బాగా యూస్ అవుతుందండి. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు అన్ని ప్లేస్లో దొరుకుతుందని గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియాలు కాబట్టి అక్కడ ప్రతి చోట మనకు దొరకపోవచ్చు. ఇలా పట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, మనకి వీలుంటే దొరికితే మనం చేసుకొని అవసరం లేదు అనుకుంటే చక్కగా మనమే అన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మేము మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ మేము వంట అయితే చేసుకున్నాము. అలాగే కాఫీ మేకర్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి పిల్లలకి పాలు కలిపేవాళ్ళము, అలాగే మాకు కూడా కాఫీ అది కలుపుకొని తాగేవాళ్ళం అనమాట. చాలా బాగా యూస్ అయిందండి. అంతేకాకుండా అందరం కూడా అలా చేసుకోవడం వల్ల మాకు చాలా సరదా అనిపించింది. పిల్లలకైతే ఇక్కడ హార్లిక్స్ అయితే కలిపేసి ఇచ్చామన్నమాట. ఇంకా మేము కూడా కాఫీస్ తాగి ఇంకా స్టార్ట్ అయిపోతామండి. చూడండి ఎలా ఎంత మంచు పడుతుందో. ఇంకా వర్షంలాగే ఉందన్నమాట, అంతా తడిచిపోయి ఉంది నేలంతా కూడా. ఇంకా అందరం కూడా వెళ్ళిపోయే ముందు ఇలా గ్రూప్గా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా రోడ్ అవతలేమో ఇలా టిఫిన్స్ అయితే వేడివేడిగా చేస్తున్నారు. ఇంకా ఆగుదామని చెప్పి ఆగామన్నమాట. అది వేరే రిసార్ట్స్ వాళ్ళనమాట. వాళ్ళైతే పెట్టారు. బాగుంది, టిఫిన్ అయితే చాలా బాగుంది. మన ముందే చక్కగా వేడివేడిగా ఇస్తున్నారు. ఇంకా మేము టిఫిన్స్ అయితే అక్కడే తినేసాం అనమాట. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా కూడా. ఇక్కడికిక్కడే ఎన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయో చూడండి. చాలానే ఉన్నాయండి. మీరు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సీజన్ టైంలో అయితే మనకి రూమ్స్ దొరకడం చాలా కష్టం ఉంటా. ఇది మేము టిఫిన్ చేస్తున్నాం కదా, వాళ్ళదంట అండి రిసార్ట్స్ అయితే. వీళ్ళ రిసార్ట్స్ అయితే చూడండి, చిన్న మినీ తాజ్మహల్ పెట్టారు, అలాగే ఏనుగు బొమ్మ పెట్టారు, హెలికాప్టర్ పెట్టారు. బాగుందండి. మేమైతే మార్నింగే చూసామన్నమాట ఇదంతా కూడా. అలాగే ఒక పెద్ద ఎలుగుబంటి బొమ్మ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగా బాగున్నాయి అన్నమాట ప్లేస్ అంతా కూడా. అలాగే చిన్న చిన్న హట్స్ అయితే ఉన్నాయన్నమాట, చూసారా ఇలా. వీళ్ళైతే ఇలా ఎదురు కర్రలతో చేసిన హట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా మనకి రెంట్కైతే ఇస్తారు. అవి కావాలంటే అవి, లేదు అంటే మనకి ఇల్లులాగా ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి మేము తీసుకునేది వ్యాన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మేము తీసుకునే రిసార్ట్స్ అయితే అవే అనమాట. ఇక్కడైతే మనకి ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాడు. ఒక్కొక్కటే వేయడం వల్ల చాలా టైం పెట్టేస్తుందండి. అది కూడా బయట పెట్టారు కదా స్టవ్, కొంచెం గాలికైతే బాగా సరిగ్గా కాలట్లేదనమాట స్టవ్. అందువల్ల నెమ్మదిగా అవుతుంది. ఆ దోశ కోసం అయితే ఎంతమంది అయితే వెయిటింగో. ఇంకా అది చాలా టైం పట్టేస్తుందని చెప్పి అందరం కూడా ఇడ్లీ అయితే తీసేసుకున్నాము.
ఇంకా టిఫిన్ అది అయిపోయాక స్టార్ట్ అయ్యాము అనమాట. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ ప్లాంట్లు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. మాకు వెళ్ళే దారిలో ఎక్కడ కనిపించలేదండి. చాలామందిని అడిగాము ఎక్కడ ఉంటుంది అని. కొంచెం ముందుకు వెళ్ళండి అన్నారు. లాస్ట్కి ఇక్కడ ఒక దగ్గర అయితే కనిపించిందనమాట. ఇంకా ఆగి అక్కడ అడిగాము లోపలికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చాను, కానీ ఇంక లోపలికైతే వెళ్ళామన్నమాట. లంసింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా అయితే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే చూడడానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్సే కాదండి, ఇక్కడ క్యాబేజీ అంట, గ్రీన్ క్యాబేజీ అలాగే బ్రోకలీ కూడా పండిస్తున్నారు. ఇటు సైడ్ ఉన్న ఇవన్నీ కూడా క్యాబేజీ అలాగే బ్రోకలీ అనమాట. మనకి గ్రీన్గా కనిపిస్తుంది, మనకి గ్రీన్ క్యాబేజీ అంటండి. చూడండి స్ట్రాబెర్రీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇగోండి ఇదంట గ్రీన్ క్యాబేజీ అంటండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే ఇదంతా కూడా బ్రోకలీ. ఇప్పుడైతే అందరూ కూడా ఇందులో స్ట్రాబెర్రీస్ దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా పండిందో. మనమైతే చూడటమే తప్ప తెంపకూడదు, వాళ్ళు ముందే చెప్పేస్తారు ఫొటోస్ అయితే తీసుకోండి తెంపకుండా అని చెప్పి. మన సరదా కొలది మనం తెంపేస్తాం కదా, అందుకే వాళ్ళు ముందే చెప్పేస్తారనమాట. కష్టపడి పండిస్తారు, కావాలంటే కొనుక్కోవచ్చండి. అక్కడ ముందరే మనకి చిన్న స్టాల్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. బాక్స్ అయితే 100 రూపీస్. చాలా బాగున్నాయండి, ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మేమైతే తీసుకున్నాము. ఇంకా మధ్యలో అందంగా ఉండడం కోసం ఇలా సైడ్లు కూడా కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే పెట్టారనమాట. ఇంకా మేము స్ట్రాబెర్రీ ప్లాంట్లు అవి చూసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పాడేరేనండి. ఇంకా పాడేరు అయితే వెళ్తాము నెక్స్ట్. ఇంకా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ చూడండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.